విష్ణుప్రియ గురించి అసలు మాటలు దాచుకోలేదు. ఒకటే చెప్తున్నా, డల్లు లేదు ఏం లేదు. తనైతే విపరీతంగా ఫ్యాన్ బేస్ ఉంది తనకు బయట. ఆమెకు తెలుస్తలేదు, అరే నాకు ఇంతమంది ఫాలోయింగ్ ఉంది, నేను ఏం చేయాలి, కష్టపడకుండా ఏం చేస్తున్నావు, పృథ్వీని గడ్డం బాగుంది, పృథ్వీని ముగ్గు బాగుంది, పృథ్వీ ఏం తల్లి నువ్వేం చేస్తున్నావు, మీ డాడీ వచ్చి చెప్పిండు నువ్వు అమ్మ నువ్వు లవ్ ట్రాక్ కొద్ది తల్లి అని వాళ్ళ డాడీ చెప్పిండు, వాళ్ళ చెల్లెలు చెప్పింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీ చెప్పారు. ఇంకా తను అదే పృథ్వీ ప్రపంచం, పృథ్వీతోనే ఉంటా, పృథ్వీ ఇస్ మై ప్రయారిటీ, ఇదే లొల్లి. అంటే ఇప్పుడు పృథ్వీ సేవ్ అవ్వడానికి ఇన్ని రోజులు సర్వే అవ్వడానికి విష్ణుప్రియ కారణం అంటావా? అట్లా ఏం లేదన్న, అట్లేం లేదు. కానీ పృథ్వీకి ఏంటంటే నార్మల్ కదా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది అన్న. లాస్ట్ టైం మనం చూసుకుంటే మన ఎవరు మన అభిజిత్ ఉన్నప్పుడు ఆ రకంగా కొన్ని నెగిటివ్ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఉన్నప్పుడు మన అమర్దీప్కి ఓట్లు పడ్డాయి. సో పాజిటివ్ ఉన్నప్పుడు అట్టమే నెగిటివ్ ఓట్లు పడతాయి. కాబట్టి నాకు నమ్మకం ఉంది ఆ రకమైన ఓట్లు పడతాయి తప్ప తను ఎవరో ఇష్టపడి ఈయన మా ఓడు ఈయనకు ఓట్లు వెళ్ళాలని ఎవరు అనుకోవట్లేదు. సో నాకు తెలిసి ఈసారి నామినేషన్ మాత్రం తను దొరికిండు, అందుకే వెళ్ళిపోయే ఛాన్స్ అవుతుంది. ప్రేరణ ఒక లేడీ టైగర్ అని చెప్పొచ్చు, చాలా మంచి గేమ్ ఆడుతుంది. కానీ తనుకుంటే మెయిన్ మైండ్ సెట్ అంటే ఫ్లిప్ అవుతాను చిన్న చిన్న వాటికి. ఇప్పుడు ఎవరైనా ఇరిటేట్ చేసిన అనుకో అప్పుడే రెస్పాన్స్ అయిపోయి తిడుతుంటుంది అనమాట. ఆ పదాలు ఒకటి మిస్ కాకపోతే తను చాలా మంచి ఫైర్ గేమ్ ఆడుతుంది. ఒక లేడీ టైగర్ లా గేమ్ ఆడుతుంది. చాలా తను కానీ మన నబీల్ కానీ చాలా మంచి గేమ్ ఆడుతుంది. మొన్న అంత రోహిణి అయితే రఫ్ ఆడించేది భయ నిజంగా. ఒక అమ్మాయి అయ్యుండి ఆ టాస్క్ ఆడుతుంటే ఇట్లా షాక్ అయిన అయితే అరుణ్ ఇంత మంచి గేమ్ ఆడుతుంది. అంటే బిగ్ బాస్ చరిత్రలో కూడా ఇప్పుడు కూడా ఒక టాస్క్ ఆడిన తర్వాత సాంగ్స్ వేయరు, కానీ తన గేమ్ ఆడే ఒక శివంగి సాంగ్ చేశారు, మామూలు అనిపోయింది నిజంగా. దిల్ ఖుష్ అయినా నాకు బిగ్ బాస్ ప్రతి ఒక్కరు కూడా అరే ఏ ముందరా ఒక సినిమా కన్నా మించుందిరా అన్న ఫీలింగ్ కలిగింది తెలుసా మా అందరికి కూడా. సో నిజంగా రోహిణి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక లేడీగా కష్టపడడం చాలా బాగుంటుంది అన్నమాట.